వెల్కమ్ టు టీసాట్. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం 6 సూత్రాల పథకం. సో ఈ 6 సూత్రాల పథకాన్ని మనం ఏమంటున్నాం? షట్ సూత్ర పథకము అంటున్నాం. సో షట్ సూత్ర పథకము అన్న 6 సూత్రాల పథకము అన్న 6 పాయింట్ ఫార్ములా అన్న ఒకటి. సో ఈ 6 సూత్రాలలో ఈ 6 అంశాలను ఎందుకు పొందుపరచవలసి వచ్చింది? సో ఏ నేపథ్యంలో ఈ 6 సూత్రాల పథకము అనేది ప్రకటించడం జరిగింది ఆ విషయాన్ని గమనిస్తే, సో 6 సూత్రాల పథకం మనకి 1973 సెప్టెంబర్ 21న ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ వ్యూలో కనుక గమనిస్తే మనకి అష్టసూత్ర పథకం 1969 ఏప్రిల్ 11 అంటున్నాం. పంచసూత్ర పథకం 1972 నవంబర్ అంటున్నాం. సో నవంబర్ 27 అంటున్నాం. అదేవిధంగా 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21 అంటున్నాం. ఇప్పుడు క్లియర్గా గమనించండి. సో ఇక్కడ క్లియర్గా ఏమి ఇవ్వచ్చు ఎగ్జామినర్? వీటిని ఇచ్చి వరుస క్రమంలో సంవత్సరం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమని అడగవచ్చు. సో క్లియర్గా గమనిస్తే మరి 6 సూత్రాల పథకం యొక్క నేపథ్యం ఏంటి? సో ఎందుకు ఈ 6 సూత్రాల పథకాన్ని ప్రకటించవలసి వచ్చింది? ఎవరు ప్రకటించారు? గమనిస్తే అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అంటున్నాం. సో ఇందిరాగాంధీ కాలంలోనే మనకి అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం అండ్ 6 సూత్రాల పథకం అనేది ప్రకటించబడింది. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సందర్భంలోనే ప్రకటించారు. సో ఎందుకు ప్రకటించారు? మరి ఎవరు ప్రకటించారో క్లారిటీ వచ్చింది. ఎప్పుడు ప్రకటించారో క్లారిటీ వచ్చింది. ఎప్పుడు ప్రకటించారు? 1973 సెప్టెంబర్ 21న ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది. సో ఎందుకు ప్రకటించారు? గమనిస్తే ఎప్పుడైతే మనకి జై ఆంధ్ర ఉద్యమం అనేది ప్రారంభం అవుతుందో, సో జై ఆంధ్ర ఉద్యమము అంటున్నాం. సో ఈ జై ఆంధ్ర ఉద్యమము ఎందుకు వచ్చింది? ప్రధానంగా 2 డిమాండ్లను ఆధారంగా చేసుకొని ఈ జై ఆంధ్ర ఉద్యమము వచ్చింది. ఒరిజినల్గా ఇది ఒక రాజకీయ ఉద్యమంగానే మనం భావించవచ్చు. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా కరీంనగర్, వంగారా ప్రాంతానికి సంబంధించిన తెలంగాణవాది, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించబడడం జరిగింది. సో ఎప్పుడైతే 1969 ఉద్యమం జరిగిందో దాని పరిణామాల నేపథ్యంలో మనకు పివి నరసింహారావు, సో పాములవర్తి పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. క్రమంగా తన యొక్క ఆర్థిక విధానాలతో సో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ప్రాంతం యొక్క దోపిడీని కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. సో అలాంటి కట్టడి చేసే ప్రయత్నంలోనే గరిష్ట పరిమితి చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. సో గరిష్ట పరిమితి ఎందులో? సో ఈ గరిష్ట పరిమితి చట్టాలని పట్టణంలో కూడా తీసుకొచ్చాడు. ముఖ్యంగా జంట నగరాలు అయిన హైదరాబాద్, సికింద్రాబాద్ అనగా రాజధాని ప్రాంతంలో తీసుకొచ్చాడు. పట్టణ గరిష్ట పరిమితి చట్టము అంటున్నాం. సో పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టము అన్న ఇది ఒకటే. ఆ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. క్రమంగా ఆంధ్ర నాయకుల యొక్క దోపిడీ విధానాలను ఖండించే ప్రయత్నం, కంట్రోల్ చేసే ప్రయత్నంలో అనేక విధానాలను సృష్టించాడు పివి నరసింహారావు. క్రమంగా ఇతన్ని తొలగించడం కోసం, అవకాశం కోసం చూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మనకి 1972 అక్టోబర్ 3 చారిత్రాత్మక తీర్పు అనేది సుప్రీం నుండి రావడం జరిగింది. ఆ తీర్పునే సాకుగా తీసుకొని ఆంధ్ర వ్యక్తులు జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. సో దీనిలో ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? పివి నరసింహారావును ఎలాగైనా తొలగించారు. మనకి 1969 ఉద్యమ సందర్భంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డిని ఏ విధంగానైతే తొలగించారో అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఈ పివి నరసింహారావును తొలగించాలి అనే ప్రధాన డిమాండ్తో ఆ ఉద్యమం అనేది ప్రారంభించబడింది. సో ఈ ఉద్యమం యొక్క డిమాండ్లు ఏంటి? ఒకటి, ఎలాంటి రక్షణలు లేని తెలంగాణ ప్రాంతం మాతో ఉండాలి. మరి తెలంగాణకున్న రక్షణలు ఏంటి? ఒకటి, ములికీ నియమాల రూపంలో మొదటి రక్షణ ఉంది. రెండోది, తెలంగాణ ప్రాంతీయ కమిటీ రూపంలో రెండో రక్షణ ఉంది. సో ఇలాంటి రక్షణలు ఉండకుండా వాళ్ళు మాతో కలిసి ఉండాలి. రక్షణలు లేని తెలంగాణ మాతో ఉంటే మేము ఓకే, లేదు. రెండోది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. సో ఇలాంటి 2 ప్రధాన డిమాండ్లతో మనకి జై ఆంధ్ర ఉద్యమం అనేది ప్రారంభించబడింది. ఈ విషయాన్ని గమనిస్తుంది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. సో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా చల్లార్చాలి, ఉద్యమకారుల యొక్క డిమాండ్ను ఏ విధంగా తీర్చాలి? ఆ క్రమంలోనే మనకి 1972 నవంబర్ 27న
మనకి పంచసూత్ర పథకం అనేది ప్రకటిస్తుంది. సో ఆ పంచసూత్ర పథకంలో ఉద్యమకారులు లేవనెత్తిన డిమాండ్లు అనేవి లేకపోవడంతో దాన్ని వాళ్ళు తిరస్కరించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. క్రమంగా విద్యార్థులు బలిదానాల వైపు వెళ్ళారు. క్రమంగా రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. క్రమంగా పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఇద్దరు కలిసి కేంద్రంతో లాబియింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో మొత్తంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రిని మారిస్తే తప్ప ఈ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. కాబట్టి రెండోది, తెలంగాణకు ఎలాంటి రక్షణలు లేకుండా ఇద్దరిని సమైక్యపరిస్తే తప్ప ఉద్యమం ఆపే పరిస్థితి లేదు. ఈ విషయాలు గమనించిన అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు నేపథ్యం ఏమవుతుంది? జై ఆంధ్ర ఉద్యమ సందర్భంలో ప్రకటించబడిన రెండో ప్రకటనే 6 సూత్రాల పథకం అవుతుంది. సో మరి ఈ 6 సూత్రాల పథకంలో ఉన్న అంశాలు ఏంటి? మొదటి అంశాన్ని కనుక గమనిస్తే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అంటున్నాం. సో వెనుకబడిన ప్రాంతాలు అంటే తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, కోస్తాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి. సో క్లియర్గా ఇచ్చాడు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డు అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే ఓవరాల్గా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డు అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఒకటి, దాని ఆధ్వర్యంలో కింది స్థాయి కమిటీలు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయో చూడండి. సో వెనుకబడిన ప్రాంతాల ఎమ్మెల్యేలకు, నిపుణులకు భాగస్వామ్యం కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ఉపసంఘాలను నియమించాలి. రెండోది చూడండి. మొదటిది ఏమన్నాం? రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డ్. ఇందులోనే రెండో అంశం ఏమంటున్నాం? ఉపసంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ రెండు అంశాల కలయికే 6 సూత్రాల పథకంలోని మొదటి అంశం. సో డీప్గా గమనించాలి. రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డుతో పాటుగా ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల కోసం ఉపసంఘాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మరి ఈ ఉపసంఘాలలో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఎవరికి అవకాశం కల్పిస్తారు? ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతానికి సంబంధించిన నిపుణులని అందులో భాగస్వామ్యం చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుంది? ఆ ప్రాంతం ఎందులో వెనుకబడి ఉంది, ఆ వెనుకబడిన భాగాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళవచ్చు, వారికి ఈజీగా ఆలోచనలు ఉంటాయి. సో వాటిని ఇంప్లిమెంట్ చేసే క్రమంలోనే ఉపసంఘాలను నియమించాలి అంటున్నారు. సో మొదటి అంశాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ 6 సూత్రాల పథకంలోని రెండో అంశాన్ని గమనిస్తే, రెండో అంశం ఏంటి? విద్యకు సంబంధించిన అంశంగా మనం పరిగణించవచ్చు. సో విద్యకు సంబంధించిన అసమానతలు క్లియర్గా కనబడుతున్నాయి. అది ఉన్నత విద్య అయినా, మాధ్యమిక విద్య అయినా, ప్రాథమిక విద్య అయినా చూడండి. తెలంగాణ కేంద్రంగా ప్రాథమిక విద్య విధ్వంసానికి గురి కావడం జరిగింది. విద్యా వ్యవస్థలోనే ఆంధ్ర ప్రాంతం యొక్క భాష తెలంగాణ భావజాలం మీద రుద్దబడింది. ముఖ్యంగా నెల్లూరు, గుంటూరుకు సంబంధించిన ఆ భావజాలం తెలంగాణ భావజాలం మీద, తెలంగాణ విద్యార్థి లోకం మీద, తెలంగాణ విద్యా వ్యవస్థ మీద రుద్దడం జరిగింది. అంటే తెలుగు మాట్లాడే ఈ తెలుగు ఎవరిది? ఈ భావజాలం ఎవరిది అంటే కేవలం నెల్లూరు, గుంటూరు ప్రాంతానికి సంబంధించిన తెలుగును మాత్రమే మన మీద రుద్దే ప్రయత్నం చేశారు. మొత్తంగా వారి యొక్క భావజాలాన్ని, సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలని తెలంగాణ సమాజంలోకి చొప్పించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ ఈ అసమానతను తగ్గించాలి. విద్యాపరమైన అసమానతలు ఎప్పుడైతే తగ్గిస్తామో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది మారుతుంది. అది సమసమాజం వైపు తీసుకెళ్లే అవకాశాన్ని సృష్టిస్తుంది. కాబట్టి రెండో అంశం దానికే ప్రాధాన్యత ఇచ్చారు. విద్యా సంస్థలో, రాష్ట్రమంతటా విద్యా సంస్థలలో స్థానిక అభ్యర్థులకి ప్రాధాన్యత అంటున్నాం. ఎక్కడ? రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలో అంటాం. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ వారికి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర వారికి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రాయలసీమ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకటి. ఇప్పుడు 3 ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చాం. 3 ప్రాంతాల యొక్క ముఖ్యమైన కేంద్రం ఎక్కడ ఉంటుంది? రాజధానిలో ఉంటుంది. కాబట్టి రాజధాని గురించి ఫోకస్ చేశారు చూడండి. రాజధాని కేంద్రంగా ఉన్నత విద్యా వసతులని పెంచాలి. మరి ఉన్నత విద్యా వసతులు ఏ విధంగా పెంచబడతాయి? ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా. అది పూర్తిగా కేంద్రం ఆధీనంలోనే కొనసాగాలి. అందుకే దాన్ని ఏమంటున్నాం? ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు అనేది జరుగుతుంది. అంటే చూడండి, 6 సూత్రాల పథకంలో ఒక్కొక్క అంశంలో అంతర్లీనంగా 2 భాగాలు ఉంటున్నాయి. చూడండి, మొదటి అంశంలో క్లియర్గా ఇచ్చాడు రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డ్, ఉపసంఘాలు అంటున్నాం. రెండో అంశంలో క్లియర్గా ఇస్తున్నాడు మొత్తం తెలంగాణ ఏమవుతుంది? మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాలు, అటు కోస్తాంధ్ర, ఇటు రాయలసీమ, ఇటు తెలంగాణ విద్యా వసతులని, విద్యా అవకాశాలని స్థానికులకి అందించాలి.
తద్వారా వాళ్ళ విద్య అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ మూడింటికి కనెక్టివిటీ ఎక్కడ ఉంటుంది? రాజధాని కేంద్రంగా ఉంటుంది. కాబట్టి ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ప్రతిపాదించారు. అదే మనకు HCU అంటున్నాం. చూడండి, బెనారస్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ దీనికి మొదటి వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డాడు. అతడే గురు బక్ష్ సింగ్ అంటున్నాం. సో ఇతని ఆధ్వర్యంలోనే మనకి HCUకి సంబంధించిన మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా మనకి ఏర్పాటు చేయబడుతుంది. HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు క్వశ్చన్ క్లియర్ గమనించండి. 6 సూత్రాల పథకం వలన హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయం ఏమవుతుంది? HCU అవుతుంది. సో అది రెండో అంశంలో ప్రతిపాదించారు. సో మూడో అంశాన్ని కనుక గమనిస్తే, 6 సూత్రాల పథకంలోని మూడో అంశాన్ని గమనిస్తే, ఒక నిర్ణీత స్థాయి వరకు అంటున్నాం. ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాలని లోకలైజ్ చేసి నియామకంలో స్థానికులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు ఈ పాయింట్ గమనించండి. దీనికి 5 సూత్రాల పథకానికి లింక్ ఉంటుంది. చూడండి, 5 సూత్రాల పథకంలో ఏమని చెప్పాము? గెజిటెడ్ స్థాయి వరకు ఉద్యోగాలు లోకలైజ్డ్ చేయబడతాయి. అంటే గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వబడుతున్నాయి. ఈ విషయమే ఇక్కడ చెప్పారు. చూడండి, సేమ్ 6 సూత్రాల్లో కూడా ఇదే విషయం ఉంటుంది. చూడండి, ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాలని, ఆ స్థాయి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అది గెజిటెడ్ స్థాయా, 1వ స్థాయా, 2వ స్థాయా, నాన్ గెజిటెడ్ స్థాయా, ఏ స్థాయి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి క్లియర్గా ఏమని చెప్పాడు? ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాలని లోకలైజ్ చేయాలి. లోకలైజ్ చేస్తే ప్రాంతీకరణ అంటాం. చూడండి, ఆ ప్రాంతానికి అప్లికేబుల్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుంది? ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులకి, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి మాత్రమే ప్రాధాన్యత అనేది ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళ ఉద్యోగాలలో అవకాశాలు క్రియేట్ చేయబడతాయి. అంటే ఈ 3 ప్రాంతాల మధ్య వైరుధ్యం ఎక్కడ కనబడుతుంది? విద్యాపరమైన వైరుధ్యం కనబడుతుంది, ఉద్యోగపరమైన వైరుధ్యం కనబడుతుంది, నిధులపరమైన వైరుధ్యం కనబడుతుంది. వీటిని రూపుమాపే ప్రయత్నం చేశారు. చూడండి, 2వ పాయింట్లో విద్యాపరమైన వైరుధ్యాన్ని, 3వ పాయింట్లో ఏం చేశాడు? ఉద్యోగపరమైన, నియామకపరమైన వైరుధ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. సో ఏ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు వారికి వచ్చే విధంగా ఒక నిర్ణీత స్థాయి వరకు ఉద్యోగాలని లోకలైజ్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. సో ఇలాగే 4వ అంశాన్ని గమనిస్తే, 6 సూత్రాల పథకంలో ఉన్న 4వ అంశం ఏమని చెప్తుంది? ఇందులో ఏ అంశాలు పొందుపరిచారు గమనిస్తే, నియామకాలు, సీనియారిటీని గుర్తించడం, ప్రమోషన్ల వంటి విషయాలలో తలెత్తే ఫిర్యాదులను పరిశీలన కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాయింట్ గమనించండి. ఇక్కడ 8 సూత్రాల పథకానికి ఇక్కడ రిలేషన్ ఉంటుంది. చూడండి, సో ఇక్కడ అష్టసూత్ర పథకానికి దీనికి రిలేషన్ కనబడుతుంది. చూడండి, ఏంటి? అష్టసూత్ర పథకంలో ఏమని చెప్పాడు? ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ నిబంధనల కోసం, ఆ సమస్యల పరిష్కారం కోసం UPSCకి సంబంధించిన ప్రతినిధి సభ్యుడు కావచ్చు, వాళ్ళు చూపించిన ప్రతినిధి కావచ్చు. అక్కడ UPSC నుండి వచ్చిన ఒక ప్రతినిధి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడుతుంది అని మనకు అష్టసూత్రంలో చెప్పారు. ఇక్కడ షట్సూత్రంలో ఏం చెప్తున్నారు? ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడుతుంది అంటున్నాం. ఈ ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటి? ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు. సాధారణంగా ఉద్యోగులకు సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయి అంటే నియామకాల సందర్భాలలో నియమాలకు సంబంధించి రావచ్చు. ఒక నియామకాన్ని చేపట్టే సందర్భంలో తీసుకునే నియమాలు ఒకటి. రెండోది, ప్రమోషన్ ఇచ్చే సందర్భంలో సమస్య తలెత్తవచ్చు. మూడోది, జీతభత్యాలకు సంబంధించిన విషయంలో, అలవెన్స్లకు సంబంధించిన విషయాలలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. సో మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వడం కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడుతుంది అని 4వ అంశంలో పేర్కొనబడింది. అంటే ఇప్పుడు క్లియర్గా చూడండి, నీరు, నిధులు, నియామకాలు, ఈ మూడింటిని రూపుమాపే ప్రయత్నం, వీటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం 4 అంశాల ద్వారా చేశారు. మిగిలిన 2 అంశాలు కావాలి. ఇప్పుడు ఈ వైరుధ్యం ఎందుకు వస్తుంది? తెలంగాణ ప్రత్యేకంగా ములికి నియమాలు ఎందుకు కోరుకుంటుంది? తెలంగాణకు ప్రత్యేకంగా ఒక తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఎందుకు కోరుకుంది? ఆ విషయాలు ఈ 4గిట్లో చెప్పారు. కాబట్టి ఈ 4గిట్లలో కూడా వాటినే ఇచ్చారు. చూడండి, ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన TRC కానీ ములికి నియమాలు ఏమైతే చేస్తాయో ఆ విషయాలను ఇందులో పొందుపరిచారు. సో క్లియర్గా ఏమంటున్నాడు? 5వ అంశం చూడండి. సో పైన పేర్కొనబడిన 4 అంశాలకి, అంటే 6 సూత్రాల పథకంలో మొదటి 4 అంశాలకి సంబంధించి ఇంప్లిమెంటేషన్లో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఎందుకు ఉత్పన్నమవుతాయి? అప్పటికే ములికి నియమాలు ఉన్నాయి. తెలంగాణ వాదుల నుండి ములికికి సంబంధించిన సమస్య వెలుగులోకి రావచ్చు. ఎట్లా తీసేస్తారు అని కోర్టుకు వెళ్ళవచ్చు.
సో ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో దానికి దీనికి వైరుధ్యం ఏర్పడవచ్చు, ములికి నియమానికి దీనికి వైరుధ్యం ఏర్పడవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే అంటే ఇప్పుడు క్లియర్, 6 సూత్రాల పథకంలోని మొదటి 4 అంశాలు ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏర్పడే వైరుధ్యాలు, ఏర్పడే సమస్యలకి పరిష్కారం ఇవ్వాలి. మరి పరిష్కారం ఎవరి చేతిలో ఉంటుంది? రాజ్యాంగం చేతిలో ఉంటుంది. రాజ్యాంగం యొక్క కర్త కర్మ క్రియ మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. క్లియర్గా ఇచ్చాడు. సో పైన వివరించిన సూత్రాల అమలుకు తలెత్తే చిక్కులని అధిగమించడానికి రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించాలి. ఆ సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. అదే మనకి చరిత్రలో రాష్ట్రపతి ఉత్తర్వులుగా ప్రకటించారు. అంటే ఇప్పుడు క్లియర్, 6 సూత్రాలలోని మొదటి 4 అంశాలను అమలు చేయడం కోసం రాజ్యాంగాన్ని తగు విధంగా ఏమవుతుంది? సవరించాలి. ఆ అధికారాన్ని రాష్ట్రపతికి కట్టబెట్టడం జరుగుతుంది. సో ఆ అధికారం ఏ రూపంలో వెలుగులోకి వచ్చింది అంటే, బహిర్గతం అవుతుంది అంటే 32వ రాజ్యాంగ సవరణ రూపంలో అది వెలుగులోకి వస్తుంది. సో 5వ అంశం క్లియర్గా ఇచ్చాడు. 6వ అంశం చూడండి. సో 6 సూత్రాల పథకంలో ఉన్న 6వ అంశాన్ని కనుక గమనిస్తే, 6 సూత్రాల పథకంలో ఉన్న 6వ అంశం ఏమని చెప్తుంది? పైన సూచించిన వాటి అమలులో ములికి నిబంధనలు మరియు రీజనల్ కమిటీ అనవసరమవుతాయి అంటున్నాడు. అంటే ఇక్కడ 4 అంశాలను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి ఒక ములికి నియమం ఏం చేస్తుంది, తెలంగాణ ప్రాంతానికి ఒక తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏం చేస్తుంది, వాటిని అక్కడ సూచించారు. కాబట్టి అవి 2 అవసరం లేదు. అంటే ఇక్కడ ములికి నియమాలు, తెలంగాణ టీఆర్సీ అనేవి అవసరం లేదు అని 6వ అంశం చెప్పింది. సో ఈ 2 అంశాలను గమనించండి. జై ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్ర ఉద్యమకారులు లేవనెత్తిన డిమాండ్లు కూడా ఇవే. ఏమంటున్నారు వాళ్ళు? ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ వారు మాతో ఉంటే మేము ఒప్పుకుంటాము, లేదు అంటే మమ్మల్ని విడగొట్టండి అన్నారు. చూడండి. సో ఆ డిమాండ్లను పూర్తి చేసే క్రమంలోనే ఈ 6వ అంశం కనబడుతుంది. చూడండి. సో క్లియర్గా మనకేమవుతుంది? ములికి నిబంధనలు, రీజనల్ కమిటీ అనేవి అనవసరమవుతాయి. అంటే క్లియర్గా వాటిని రద్దు చేయడం జరిగింది, వాటిని తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. తద్వారా ఇరు ప్రాంతాల మధ్య సయోధ్యను పెంచే ప్రయత్నం చేశారు. అని ఇంకా క్లియర్గా దీనివల్ల దోపిడీ విధానాలు అనేవి పెంచబడ్డాయి. తెలంగాణ ప్రాంతంలోని వనరులని, తెలంగాణ ప్రాంతంలోని సౌకర్యాలని ఆంధ్ర వారు ఉపయోగించుకోవడానికి మరింత అవకాశం అనేది ఏర్పడింది. సో ఇలా మనకు 6 సూత్రాలు అనేవి ప్రకటించబడుతున్నాయి. ఈ 6 సూత్రాల పథకం యొక్క ఉద్దేశం గమనిస్తే దీనివల్ల ఎలాంటి ప్రభావాలు వచ్చాయి, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణ కేంద్రంగా సింపుల్గా గమనిస్తే, తెలంగాణ గుండెకాయగా పిలువబడే, తెలంగాణకి అత్యంత ముఖ్యంగా పిలువబడే 2 అంశాలు రద్దయిపోయాయి. అందుకే చరిత్రకారులు ఏమంటున్నాడు? ఈ 6 సూత్రాల పథకాన్ని తెలంగాణ పాలిట ఆత్మహత్యా కోశము అంటున్నారు. చూడండి. ఎందుకన్నారు అంటే, తెలంగాణ ప్రాంతాన్ని సంరక్షించే, ఆంధ్ర దోపిడీ నుండి తెలంగాణ ప్రాంతాన్ని రక్షించే ఒకటి టీఆర్సీ అవుతుంది, రెండోది ములికి నియమాలు అవుతాయి. చూడండి. ఈ రెండింటిని రద్దు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణలో దోపిడీకి ఏమవుతుంది? బాటలు వేసినట్టే. తెలంగాణ ప్రాంతం యొక్క వనరులు దోచుకోవడానికి ఆంధ్ర వారికి అవకాశం ఇచ్చినట్టు. అందుకే 6 సూత్రాల పథకాన్ని తెలంగాణ ప్రజల పాలిట, తెలంగాణ సమాజం పాలిట ఆత్మహత్యా కోశము అంటున్నాం. సో సూసైడల్ డెత్ నోట్ ఆన్ తెలంగాణ అంటున్నాం దీన్ని, 6 సూత్రాల పథకాన్ని. సో మరి ఇలాంటి 6 సూత్రాల పథకం ద్వారా ఎలాంటి పరిణామాలు సంభవించాయి? 1వ పరిణామం ఏమవుతుంది? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు రద్దు చేయబడడం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి అవకాశం అనేది దొరికింది. అది విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, నియామ పరంగా కానీ, ఇంకా అన్ని విషయాలలో పూర్తి ఆధిపత్యం అనేది ఆంధ్ర వారికి అందించబడడం జరిగింది 6 సూత్రాల పథకం ప్రకారం. సో మరి ఇలాంటి 6 సూత్రాల పథకం మీద ఎగ్జామినర్ ఏ విధమైన క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది గమనిస్తే, సో 6 సూత్రాల పథకం మీద ఇచ్చే ఫస్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే ఏమంటున్నాడు అక్కడ? 6 సూత్రాల పథకంలోని అంశం కానిది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ప్రతి దాని మీద బేసిక్ క్వశ్చన్స్ గమనిస్తే, అంటే దీనివల్ల ఏమవుతుంది? ఒక విద్యార్థికి, ఒక కాంపిటీటర్కి ఆ విషయం సంబంధించిన లోతైన అవగాహన ఉందా, పూర్తి అవగాహన ఉందా, ఈ క్వశ్చన్ ద్వారా అర్థమవుతుంది. చూడండి. ఏమంటున్నాడు అక్కడ? 6 సూత్రాల పథకంలోని అంశం కానిది అంటున్నాడు. కింద 4 అంశాలు ఇస్తాడు. 4 అంశాలలో ఖచ్చితంగా ఒక అంశం దేనికి సంబంధించి ఉంటుంది? అది అష్టసూత్ర పథకం నుండైనా తీసుకోవచ్చు, పంచసూత్ర పథకం నుండైనా తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఈ అష్టసూత్ర పథకం కానీ, పంచసూత్ర పథకం కానీ, 6 సూత్రాల పథకం కానీ చదివేటప్పుడు ఈ 3ని క్లబ్ చేస్తూ క్వశ్చన్ అడుగుతాడు. చూడండి.
సో ఇది మొదటి టైప్ ఆఫ్ క్వశ్చన్, 6 సూత్రాల పథకంలోని అంశం కానిది అడగవచ్చు. రెండోది గమనించవచ్చు, ఏమడుగుతున్నాడు, క్రింద ఇవ్వబడిన అంశాలలో 6 సూత్రాల పథకానికి సంబంధించిన అంశాలు ఏవి అడగవచ్చు. 6 సూత్రాల పథకానికి సంబంధించి ఇక్కడ కూడా మళ్ళా ఆ మూడింటిని ఆధారంగా చేసుకుని అడగవచ్చు అండి. అతను ఒక 4 అంశాలు వాడే ఇస్తాడు. ఎగ్జామినర్ మనకు 4 అంశాలు ఇచ్చేసి ఇక్కడ అడిగిన క్వశ్చన్ అండి, బాగా గమనించండి. క్రింద ఇవ్వబడిన అంశాలలో 6 సూత్రాల పథకానికి సంబంధించిన అంశాలు ఏవి అంటున్నాం. కింద ఆప్షన్లు ఏమిస్తాడు, సరైనవి ఏమనవచ్చు, ఏబి ఓన్లీ అనవచ్చు. సో ఏబి ఓన్లీ అని అడగవచ్చు. లేదు రెండో దాంట్లో ఏ బి సి ఓన్లీ అడగవచ్చు. మూడో దాంట్లో ఏ బి సి డి ఓన్లీ అడగవచ్చు. నాలుగో దాంట్లో ఏ మరియు డి మాత్రమే. ఇట్లా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, క్రింద ఇవ్వబడిన అంశాలలో 6 సూత్రాల పథకానికి సంబంధించిన అంశాలు ఏది అంటే ఇంత డెప్త్గా ఉంటుంది చూడండి. ఆ క్వశ్చన్ మొత్తం ఒక పేపర్ కనబడుతుంది మొత్తం ఒకదానికి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, సంబంధించిన అంటే సంబంధించిన అంశాలు కూడా అక్కడ ఇచ్చినట్టే. ఏమి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తే పంచసూత్రంలోకి వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే అష్టసూత్రంలోకి వెళ్ళి ఇవ్వవచ్చు. ఇక్కడ ఈ మూడిని క్లబ్ చేస్తూనే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇలా కాకుండా మరో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. జతపరచుటలో ఏమి ఇవ్వచ్చు, ఇటు సైడ్ ఇప్పుడు 6 సూత్రాలకు సంబంధించిన ఒక అంశం ఇస్తాడు, 5 సూత్రాలకు సంబంధించిన ఒక అంశం ఇస్తాడు, అష్టసూత్రానికి సంబంధించిన ఒక అంశం ఇస్తాడు. అప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటాడు చూడండి. ఇలా ఇవ్వవచ్చు క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇచ్చిన దాంట్లో 6 సూత్రాల పథకానికి సంబంధించిన అంశాన్ని గుర్తుపట్టాలి. ఇచ్చిన దాంట్లో 5 సూత్రాల అంశానికి సంబంధించిన అంశాన్ని గుర్తించాలి. ఇచ్చిన దాంట్లో అష్టసూత్రానికి సంబంధించిన అంశాన్ని గుర్తించాలి. ఇలా ఇవ్వచ్చు. లేదు 4 టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా రావచ్చు అండి. సో 4 టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు ఇక్కడ క్లియర్గా చూడండి. సో సరికాని లేదా సరైన జతను ఏ విధంగా అడగవచ్చు. ఏమి ఇస్తాడు క్లియర్గా, 6 సూత్రాల పథకం ఇస్తాడు, ఒక అంశం ఇస్తాడు అక్కడ. 5 సూత్రాల పథకం ఇస్తాడు, ఒక అంశం ఇస్తాడు అక్కడ. అష్టసూత్ర పథకం ఇస్తాడు, ఒక అంశం ఇస్తాడు అక్కడ. ఇంకొక విషయం ఇచ్చి అక్కడ సరైన జత అంటున్నాడు. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏమని ఇస్తాడు ఇక్కడ, 6 సూత్రాల పథకం అని ఇచ్చిన అంశం 5 సూత్రాలకు కావచ్చు, అష్టసూత్రానికి సంబంధించింది కావచ్చు. 5 సూత్రాలను ఇచ్చిన అంశం 6 సూత్రాలకు సంబంధించింది కావచ్చు, అష్టసూత్రానికి సంబంధించింది కావచ్చు. అష్టసూత్ర పథకం అని పంచసూత్రానికి సంబంధించింది కావచ్చు, 6 సూత్రాలకు సంబంధించింది కావచ్చు. ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు చూడండి. కాబట్టి క్లియర్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో అంటే సరైన జతలు లేదా సరికాని జతలు గుర్తించండి. అతడు ఇచ్చేసి కింద అడుగుతాడు చూడండి, ఏబి ఓన్లీ సరైనవి, ఏబిసి ఓన్లీ సరైనవి, ఏబిసిడి ఓన్లీ సరైనవి, ఏడి ఓన్లీ సరైనవి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు చూడండి. రీసెంట్లీ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి క్లియర్గా 6 సూత్రాల పథకం ఆధారితంగా ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా గమనిస్తే మనకి ఈ 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, ఈ పేరును తిప్పి అడిగే అవకాశం ఉంటుంది చూడండి. మనం ఏం చదివేటప్పుడు 6 సూత్రాల పథకం, పంచసూత్ర పథకం, అష్టసూత్ర పథకం అంటాడు. దాన్ని తిప్పి అడగవచ్చు. ఏ విధంగా అడగవచ్చు, 6 సూత్రాల పథకానికి ఉన్న మరొక పేరు ఏమవుతుంది, షట్ సూత్ర పథకము అంటున్నాం చూడండి. పంచసూత్ర పథకాన్ని ఏమంటున్నాం, 5 పాయింట్ ఫార్ములా అంటున్నాం. అష్టసూత్ర పథకాన్ని ఏమంటున్నాం, 8 పాయింట్ ఫార్ములా అంటున్నాం చూడండి. ఇట్లా ఈ టైప్ ఆఫ్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి మనకు 3 పేర్లు కనబడతాయి. ఇక్కడ 6 సూత్రాల పథకానికి మొదటి పేరు షట్ సూత్ర పథకం అవుతుంది. రెండో పేరు ఏమవుతుంది, 6 పాయింట్ ఫార్ములా అవుతుంది. అదేవిధంగా 5 సూత్రాల పథకానికి మొదటి పేరు ఏమవుతుంది, పంచసూత్ర పథకం అవుతుంది. రెండో పేరు ఏమవుతుంది, 5 పాయింట్ ఫార్ములా అవుతుంది. మూడో పేరు ఏమవుతుంది, 5 సూత్రాల పథకం అవుతుంది. అలాగే 8 సూత్రాల పథకానికి దాన్ని ఏమంటున్నాం, 8 సూత్రాల పథకం అంటున్నాం. దానికి మరొక పేరే అష్టసూత్ర పథకము అంటున్నాం. దానికి మరొక పేరే 8 పాయింట్ ఫార్ములా అంటున్నాం. లేదు ఇది కాకుండా ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని పిఎంను తీసుకురావచ్చు అందులోకి. క్రింద ఇవ్వబడిన సంఘటనలో ఇందిరాగాంధీ కాలానికి సంబంధించిన సంఘటనలు ఏవి అడగవచ్చు. ఇలా కూడా అడగవచ్చు అండి. అంటే ఇది బిహైండ్ ద సిలబస్ అంటాం చూడండి. చూస్తే సిలబస్లో కనబడదు, మనం అప్లికేషన్లో చేసుకున్నప్పుడే ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ గుర్తించగలుగుతాం. సో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ కేంద్రంగా జరిగిన సంఘటనలను గుర్తించండి, ఇలా అడగవచ్చు. లేదు క్రింది సంఘటనలు ఇందిరాగాంధీకి సంబంధించినవి గుర్తించండి అడగవచ్చు.
ఏమవుతుంది ఇప్పుడు ఇందిరాగాంధీ కాలం మనకు క్లారిటీగా తెలిస్తే ఆమె ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంది ఆ కాలం మనకు క్లారిటీ తెలిస్తే వీటిని ఆన్సర్ గుర్తించడం ఈజీ. సో ఇంకో రకమైన క్వశ్చన్, ఇంకో కొద్దిగా డెప్త్గా పోయే క్వశ్చన్ ఏమవుతుంది, ఇందిరాగాంధీ పరిపాలనా కాలానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలను వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమనవచ్చు. సో వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో డైరెక్ట్ ఇవ్వడు చూడండి, కింద ఇవ్వబడిన సంఘటనలని కాలం ఆధారంగా వరుస క్రమంలో అనగవచ్చు. ఇది ట్రెండీ క్వశ్చన్, నార్మల్గా ఉండే క్వశ్చన్. దీని కొద్దిగా డెప్త్ పెంచాలి అంటే, కన్ఫ్యూజ్ చేయాలంటే, అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఏం చేస్తారు, అక్కడ ప్రధానమంత్రి ఇన్వాల్వ్ చేస్తాడు. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనల్ని వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అనవచ్చు. అప్పుడు ఏమవుతుంది వరుస క్రమము అంటే క్లియర్గా మనకి మొదటితో ఏమవుతుంది, అష్టసూత్ర పథకం అవుతుంది. ఎప్పుడు వచ్చింది అష్టసూత్ర పథకము అంటే 1969 ఏప్రిల్ 11 అంటున్నాం. 1969 ఏప్రిల్ 11 అంటున్నాం. అదేవిధంగా పంచసూత్రము అంటున్నాం. పంచసూత్రం ఎప్పుడు వస్తుంది, 1972 నవంబర్ 27 అంటున్నాం. అదేవిధంగా 6 సూత్రాల పథకం ఎప్పుడు వస్తుంది, 1973 అంటున్నాం. సెప్టెంబర్ 21 అంటున్నాం. ఇలా క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయవచ్చు. అంటే అప్లికేషన్లోకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ప్రధానమంత్రుల కాలంలో కూడా ఇస్తారు. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ కాలం, రాజీవ్ గాంధీ కాలం, ఇందిరాగాంధీ కాలం, మన్మోహన్ సింగ్ కాలం, ఈ 4 ప్రధానమంత్రుల కాలాన్ని అప్లికేబుల్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. సో ఇది మనకి 6 సూత్రాల పథకం. సో మరి ఇలాంటి 6 సూత్రాల పథకం ఏ సందర్భంలో వచ్చింది, జై ఆంధ్ర ఉద్యమ సందర్భంలో రావడం జరిగింది. ఆ ఉద్యమకారులు లేవనెత్తిన డిమాండ్లని అది పూర్తిగా ఫుల్ఫిల్ చేసింది. తద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం అనేది జరిగింది. ముఖ్యంగా ములికీ నియమాలు, ముఖ్యంగా టీఆర్సీలు అనేవి రద్దు చేయబడ్డాయి. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.